హల్లెలూయా. యేసు ప్రభు యొక్క జననం గురించి మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. హల్లెలూయా. అన్ని విషయాలు కాదు, ప్రభువును గురించి ధ్యానించడానికి అసలు ఏ మానవునికి కూడా సమయము సరిపోదండి. హల్లెలూయా. ఎలాంటి సమయము సరిపోదు ప్రభువుని గురించి ధ్యానించడానికి. అంత గొప్ప ప్రభువు మన ప్రభువు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట్లోనే ప్రభు ఒక గొప్ప మాటను తెలియజేస్తున్నాడు. ఒక మానవుడు తన జీవిత కాలంలో ఊహ తెలిసిన దగ్గర నుండి తన తదనంతరం వరకు కూడా, అంటే చివరి దశ వరకు, ఒక 60, 70, 80 సంవత్సరాల వరకు కూడా అతడు ప్రభువును గురించి ధ్యానించుచూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, ప్రభువును గురించి మనసుకు తెచ్చుకుంటూ ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభువును గురించి ధ్యానిస్తుంటే అతని జీవితం సరిపోదంట. హల్లెలూయా. ఎన్నటికీ నిలిచి ఉండేది వాక్యం అనగా యేసు ప్రభు. ఆ ప్రభు అంటాడు తన వాక్యంలో, మత్తయి సువార్తలో అంటాడు, ఆకాశము భూమి గతించినా గతించిపోవును, భూమి ఆకాశము గతించిపోవును, కానీ నా మాటలు గతించిపోవు. ఎవర్ లాస్టింగ్ వర్డ్స్. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క లోకమంతా కూడా లయమైపోతుంది. ప్రభు రెండవ రాకడ వస్తాడు. ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఇవన్నీ అయిపోయినా కూడా వాక్యము అలాగే నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఆ నిలిచి ఉన్న వాక్యము మన దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. నిన్ను, నన్ను, మనందరినీ, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చింది. కాబట్టి ఆ ఒక వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ఎంతో శక్తి కలిగినవాడు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క జననమును గురించి, ఆయన జన్మములో కొన్ని కార్యములను గురించి మనం ధ్యానించుదాం. అన్నీ కాదు, దేవుడే మనందరితో మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? అనేక మంది చెప్తున్నారు, అనేక మంది వచ్చినారు. గొప్ప గొప్ప వారు, మహనీయులు వచ్చినారు, మహాత్ములు వచ్చినారు, ప్రపంచములను ఏలినటువంటి వారు వచ్చినారు. వారందరికంటే యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థానం ఏంటి, ప్రత్యేకత ఏంటి అని మనము గమనించినప్పుడు, ఆయన ఎందుకు వచ్చినాడని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా, వెరీ క్లియర్గా అందరికీ చెప్తుందండి. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? ఇది ప్రపంచమంతా స్థిరపరచబడినది, కొట్టి వేయబడినది కాదు. నేను చిన్నప్పుడు విన్నాను, ఇందిరాగాంధీ కాలంలో అందరు క్రైస్తవ్యాన్ని తీసుకుంటున్నారు, దీంట్లో ఏదో ఉన్నది, అసలు ఇది మన భారతదేశంలోనికి తీసుకుని వచ్చి అందరూ యేసు ప్రభువును విశ్వసించడానికి కారణమవుతుంది. దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను, దీంట్లో ఉన్న పొరపాట్లను, దీంట్లో ఉన్నటువంటి మైనస్ పాయింట్లన్నీ తీసి ఇవ్వండి అని చెప్పేసి ఒక 2 IAS ఆఫీసర్లను, మంచి ఇంటలెక్చువల్స్ను వారు అపాయింట్ చేసినారట. చేసిన తర్వాత వారిద్దరూ వారు బైబిల్ని అంతా తర్జన భర్జన చేసి ఇవన్నీ చేసి వచ్చి ఆమెకు నమస్కారం చేసి, అమ్మ, మేము IAS చదువుకున్నాం, గొప్పవారమైనాం, కానీ ఈ గొప్ప దేవుని తెలుసుకోలేకపోయాం. హల్లెలూయా. మీరు మాకిచ్చినటువంటి ఈ అవకాశము, ఈ గొప్ప దేవుని తెలుసుకునే అవకాశాన్ని మాకిచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఇది మత మార్పు కాదు, మనసు మార్పిడి. ఇది పరలోకమునకు మార్గము. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమునకు మార్గము, నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు అని చెప్పేసి వారు దేవుని విశ్వసించడం ఎంతో ఆనందించదగినటువంటి విషయం. దేవునికి మహిమ కలుగుగాక. మీ బైబిల్ గ్రంథంలో ఒక్కసారి తీయండి, యోహాను సువార్త 3వ అధ్యాయము. ఇది అందరికీ తెలిసినటువంటి వాక్య భాగము, 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడమ్మా? ఎంతో. హల్లెలూయా. ఇంత అంత అనేది మెజర్మెంట్ లేదండి, కొలత లేని ప్రేమ. ఎంతో ప్రేమించినాడు. ఎవరిని ప్రేమించినాడు? లోకమును. హల్లెలూయా. లోకం అంటే స్ట్రక్చర్స్ని కాదు, భూమిని కాదు, ఆకాశము, చెట్లు, నదులు, కనబడుచున్న వాటిని కాదు, లోకములో నివసించుచున్నటువంటి ప్రజలను. హల్లెలూయా. ప్రజలను ప్రేమించినాడు, లోకమును ఎంతో ప్రేమించినాడు. దేవుని యొక్క మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే లవ్, ప్రేమ.
ఆ ప్రేమ చేత ఏం చేసినాడంటే దేవుడు ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమించినాడు. ప్రేమించిన వాడు ఏదైనా ఇస్తాడు. హల్లెలూయా. ప్రేమించేవాడు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడు, నాకు కావాలి, నాకేం తెస్తారండి, నాకేమి ఇస్తారండి అని చెప్పేసి అంటారు. కొంతమంది అంటారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అంటే ఎక్స్పెక్టేషన్. అలాగూ కాకుండా ప్రభువు ఏమంటున్నాడు, ఆయన ఎంతగానో ప్రేమించినాడు. ప్రేమించేవాడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకమంతా పోతున్నప్పుడు ఆయన ఏం చేసినాడంటే ఆయన తన అద్వితీయ కుమారుని ఇచ్చినాడు. హల్లెలూయా. ఆయనకున్న ఆస్తి కానీ, అధికారము కానీ, శక్తిని కానీ, ఆ యొక్క మహిమను కానీ ఏది ఇవ్వలేదు, కానీ తన కుమారునే మన కొరకు ఇచ్చినాడు. హల్లెలూయా. కుమారుని ఇచ్చినాడు. ఎంత గొప్ప ప్రేమ అది. మన కొరకు మనము మరణించవలసిన స్థానంలో తన కుమారుని పంపి తన కుమారుని ఆ స్థానంలో, మన స్థానంలో నిలబెట్టినాడు. హల్లెలూయా. మీరు కల్వరి శిలువలో మనం చూడవచ్చు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. పిలాతు గవర్నర్ అంటున్నాడు, ఈయనలో నాకు ఏ తప్పిదము కనబడదు. హల్లెలూయా. తప్పిదము లేని వానిని ఏం చేస్తున్నారు, సిలువ వేస్తున్నారు. ఎందుకంటే ఆయన తన తప్పుల కోసం కాదు, కానీ మన తప్పుల నిమిత్తం, మన పొరపాట్ల నిమిత్తం కల్వరి సిలువలో మరణించినాడు. అది యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చేసినటువంటి గొప్ప బలియాగం. హల్లెలూయా. అందుకని తన అద్వితీయ కుమారుని మనకు ఇచ్చినాడు. హల్లెలూయా. ఇచ్చి మనల్ని రక్షించాలని. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడంటే మనల్ని రక్షించడానికి వచ్చినాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఈ యేసు ప్రభువు ఎక్కడ పుట్టినాడు? ఈ లోకంలో మనం ఈ భూమి మీద ఉన్నటువంటి ఫిజికల్గా మనం ఉన్నదాన్ని చూస్తే ఆయన బెత్లెహేంలో పుట్టినాడు. ఎక్కడండి? బెత్లెహేం. అంటే ఈ భూమి గుండ్రంగా ఉంటుంది. భూమి గుండ్రంగా ఉంటుంది. ఈ గుండ్రంగా ఉన్నటువంటి భూమిలో సెంటర్ పాయింట్ అట. ఈ జియోలాజికల్ వాళ్ళు చేస్తారు, భూమిని కొలతలు చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. వారు ఏమంటారంటే బెత్లెహేం అనేది సెంటర్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచములో మధ్యన ఉంటుంది. ఎందుకు ప్రభు అక్కడ మధ్యలో పుట్టినాడు అని అంటే ఆయన ఎటువైపు తిరిగినా, ఎటువైపు తన సువార్తను ప్రకటించిన ప్రపంచం అంతటికి సమానముగా సువార్త ప్రకటింపబడాలి, అందరికీ రక్షణ కార్యము అందించబడాలి అని చెప్పి ఆయన మధ్యలో, భూమికి మధ్యలో ఉన్నటువంటి ఆ బెత్లెహేంలోనికి వచ్చినాడు. ఆ బెత్లెహేంలో గురించి చరిత్ర చూస్తే ఏమంటారంటే అది భయంకరమైనటువంటి స్థలం అంట, విపరీతమైనటువంటి క్రైమ్ ఉన్నటువంటి స్థలం అంట. అక్కడ మంచిదంటూ ఏది ఉండదంట. అంత భయంకరమైన స్థలంలో ప్రభు పుట్టినాడు. అయ్యో, అంత చెడ్డ స్థలంలో ఎందుకు ప్రభు పుట్టినాడంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి అంటే పాపులను రక్షించడానికి వచ్చినాడు. హల్లెలూయ. నీతిమంతులను రక్షించడానికి రాలేదు, ఆయన పాపులను రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి పాపులు అధికంగా ఉన్నటువంటి ఆ బెత్లెహేములో ఆయన జన్మించినాడు. ఆయన జన్మించడంలోనే ఆ యొక్క ఊరు పరిశుద్ధపరచబడుతుంది. అంటే వారికే నశించిపోయారు, అత్యధికంగా నశించిపోయేవారు వారే. కాబట్టి ఆ వారికి ముందుగా సువార్త ప్రకటింపబడాలని చెప్పేసి ఆయన అక్కడ జన్మించినాడు. అలాగే భూమి అంతటికి కూడా తన రాజ్య సువార్తను ప్రకటించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బెత్లెహేములో పుడతాడని ముందే, ఆయన పుట్టక ముందే ప్రకటించినాడు ప్రవక్తల ద్వారా. మీకా గ్రంథం చూడమ్మా. మీకా గ్రంథము 5వ అధ్యాయము, పాత నిబంధనలో ఉంటుంది చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం, నా బైబిల్లో 766 పేజీ నెంబర్ 2 నుంచి 5 వరకు. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలుతో కూడా తిరిగి వత్తురు. చాలా మనం చూసినట్లయితే ఇక్కడ
శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం కావడానికి, ఆయన తన్ను తాను కనపరుచుకోవడానికి ఎక్కడ పుట్టినాడు? బెత్లెహేములో పుట్టినాడు. ఈ బెత్లెహేము ఎట్లాంటిదంట? స్వల్ప గ్రామం, మైనర్ విలేజ్, చిన్న గ్రామంలో పుట్టినాడు. చిన్న గ్రామంలో పుట్టి ప్రపంచమునంతటికి కూడా తన సువార్తను ప్రకటించినాడు. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క స్వల్ప గ్రామంలో నుండి ఈరోజు ఏ పట్టణము కానీ, ఏ యొక్క గ్రామము కానీ యేసు ప్రభుని ఎరగని వారు ఎవరు లేరు. హల్లెలూయా. అందరూ అన్ని పట్టణాలలో, పెద్ద పెద్ద దేశాలలోనే ఆ యేసు ప్రభుని గురించి ఎరిగినారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడంటే ఇప్పుడు యూదయ బెత్లెహేంలో పుట్టినాడు. కానీ అక్కడ వారు నమ్ముతలేరండి. ఏం చేయట్లేదు? నమ్మట్లేదు. నమ్మని ఆ దేశము, నమ్మని ఆ యూదా దేశము ఇప్పుడు తక్కువగా ఉన్నది. అయితే ఈ సువార్తను ఏం చేసినారంటే ఇమ్మీడియట్గా అమెరికన్స్ నమ్మినారు. అమెరికా దేశము వాళ్ళు నమ్మినారు. నమ్మిన తర్వాత ఆ వాక్యాన్ని వారు వెంబడించినప్పుడు దేవుడు ఆ దేశాన్నే గొప్పగా దీవించినాడు. హల్లెలూయా. ఇప్పుడు అగ్ర దేశం అయిపోయింది అది. ఫైనాన్షియల్గా కానీ, అన్ని విషయాలలో, రూలింగ్లో కానీ, యుద్ధ సామాగ్రిలో కానీ, అన్ని రంగాలలో అమెరికా అతిపెద్ద దేశంగా ఉద్భవించింది. హల్లెలూయా. పుట్టిన వారు నమ్మట్లేదు. ఆ గ్రామం కానీ, యూద దేశం కానీ నమ్మట్లేదు. ఈ రోజుకు నమ్మట్లేదు. యేసు ప్రభు మా కొరకు వచ్చిన యేసు ప్రభు నమ్మట్లేదు. ఈ రోజు కూడా యూదులు. హల్లెలూయా. అందుకే వారు చిన్నగా ఉన్నారు. కానీ నమ్మిన అమెరికా దేశస్తులు గొప్పగా దీవింపబడ్డారు. వారు ఈ యొక్క ఎసెన్స్ను తీసుకున్నారు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మిస్టరీని, ఈ యొక్క కీస్ను, ఫార్ములాను, ఈ పద్ధతులు, వీటన్నిటిని తీసుకొని వారు గొప్పగా దీవింపబడ్డారు. హల్లెలూయా. అందుకని మనం కూడా నమ్మాలి. అంతే. యేసు ప్రభు మన కొరకే పుట్టినాడు. ఆయన మన కొరకు పుట్టి మన కొరకే మరణించి మనల్ని విమోచించినాడు అని చెప్పేసి మనం నమ్మినప్పుడు మనము అన్నీ కూడా పొందుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఎఫ్రతా బెత్లెహేంలో పుట్టినటువంటి యేసు ప్రభు క్రమక్రమంగా ఎదిగినాడు. ఎదిగి అసలు ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు అంటే ఈ లోకాన్ని రక్షించడానికని మనం ధ్యానించినాం. ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. ఆయన గొప్ప హంగు ఆర్భాటాలతో రాలేదు. అందుకని చాలామంది పెద్ద వారు, ధనికులు, ఐశ్వర్యవంతులు యేసు ప్రభువును విశ్వసించడానికి వారు ఇష్టం ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడు? స్వల్ప గ్రామంలో పుట్టినాడు. ఆయన పడుకోవడానికి, ఆయన పరుండబెట్టడానికి కనీసం వసతులు కూడా లేవు. ఆ యొక్క తొట్టిలో పడుకోబెట్టినారు. ఆయన పేదరికమును, బీదత్వమును ఆయన అనుభవించినాడు. ఒకటి పేద దేవుడు మాకు వద్దు అన్నట్టుగా వారు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ చూసినట్లయితే నాకు అమెరికన్స్ కానీ, ఇప్పుడు కొన్ని పెద్ద దేశాలన్నీ కూడా యేసు ప్రభును విశ్వసించి వారు దీవింపబడుతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవ్వరికీ వ్యత్యాసంగా ఉండడు, అందరికీ సమానమైన వాడు. ఎవరు నమ్మితే వారు గొప్పగా దీవింపబడతారు అన్ని విషయంలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని, ఆయన ఈ లోక రక్షణ కొరకే రాబోతున్నాడని యేసు ప్రభు పుట్టక మునిపే అనేకమైనటువంటి ప్రవక్తలు ప్రవచించినారు. ఆయన గుణగణముల గురించి, ఆయన చేయబోయే కార్యములను గురించి ముందే ప్రవచించినారు. హల్లెలూయా. ముందే ప్రవచించినారు కాబట్టి ఆ ప్రవచనాలను మనం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథంలో యేసు ప్రభు ఎలా రాబోతున్నాడు అనే సూచనలన్నీ కూడా ఉన్నాయి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం చూడమ్మా, 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అని పేరు పెడదామని మనం ఒక ప్రసంగం కూడా మనం ధ్యానించినాము. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. గాడ్ ఈజ్ విత్ అస్, మనతో ఉన్నాడు. హల్లెలూయా. మనతో ఉండడానికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైనా ఉంటారండి ఈ లోకంలో? ఎవరితో ఉండరు.
భార్య భర్తలే ఉండట్లేదు. హల్లెలూయా. ఎడబాటు ఉంటుందా లేదా? ఉద్యోగం వెళ్తే భర్త వెళ్తున్నాడా? భార్య వెళ్తుందా? లేదు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఇమ్మానుయేలుగా మనతో ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో అనేక మంది ఇట్స్ ఏ ఆర్ఫన్ స్పిరిట్. ఎవరితోనో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆర్ఫన్ స్పిరిట్ అంటే నేను అనాథను, ఐఎమ్ ఎలోన్, నాకు ఎవరు లేరు, ఒంటరి దానను, ఒంటరి వాడను, నాకు దిక్కు ఎవరు లేరు అని చెప్పి అనేక మంది అనేక రకాలైనటువంటి కృంగుదలలో వారు కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు. హల్లెలూయా. దట్స్ ఏ ఆర్ఫన్ స్పిరిట్. అది ఆర్ఫన్ స్పిరిట్. ఒంటరితనాన్ని అనుభవింప చేసేది ఆ యొక్క ఆత్మ. అది కృంగజేస్తుంది. నీకు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా నీకు? హాస్పిటల్ పడితే ఎవరైనా వస్తారా? నీకేమైనా ఎవరు వస్తారు? ఈ రాత్రిపూట ఏమైనా ఎలా అని చెప్పి ఇలాగ అనేక రకాలుగా కృంగ చేస్తుంది. హల్లెలూయా. కానీ అలాంటి వారందరికీ, ప్రపంచంలో ఉన్న ఒంటరిగా ఉన్నాను అని చెప్పేసి అనుకునే వారందరికీ ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నారు. ఇమ్మానుయేలుగా, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనకు తోడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడు. నీకు, నాకు, మనందరికీ ఒంటరిగా ఉన్నాను అని అనుకునే వారందరికీ. హల్లెలూయా. కరోనాలో నేను ఒక ప్రసంగం చేసినాను. అప్పుడు నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఐసీయూ గురించి చెప్పాను. ఐసీయూ కాదు, ఐఐసియు, ఐఐసిసి అమ్మా, ఇది ఉంటుంది కదా. ఇంకా వెరీ ఇంటెన్సివ్ ఇంపార్టెంట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అలా ఇంకెవరు రారు. ఎవరుంటారు? బెడ్ ఉంటుంది. బెడ్ మీద పడుకుంటే పైకి చూస్తూ ఉంటాం. ఎవరు రారు. డాక్టర్ వస్తారు. ఇంకా డాక్టర్ వస్తే ఇంజక్షన్ వేయడానికో లేకపోతే ఇంకేదో చెప్పడానికి తర్వాత వదిలిపెడతా ఉంటారు. ఎవరుంటారు? ఎంతమంది ఉంటారండి మీ ఎంబడి? ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఆ కాలంలో, ఆ సమయంలో మనం ఎటు చూస్తాం? పైకి చూస్తాం కానీ దేవుని చూడం. పైకి చూస్తాం కానీ దేవుని చూడం. మా దేవుడు మా పైన ఉన్నాడు, ఇప్పుడు ఎవరు తోడు నాకు లేరు అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ సమయంలో కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండడానికి ఆయన లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడమ్మా, ఒక ఇమ్మానుయేల్ అను పేరు ఆయనకు పెట్టబడింది. ఇమ్మానుయేల్ అంటే మనకు తోడుగా ఉంటాడు. ఎవరికి తోడుగా ఉంటాడండి? దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎవరు విశ్వసిస్తారో వారి వెంబడే ఉంటాడు. మనం మర్చిపోతాం. కొన్ని పరిస్థితులను బట్టి మనము కృంగిపోతాం, కృషించిపోతాం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడిచిపెట్టడానికి కాదు. హల్లెలూయా. ఓ ప్రభువా ఎక్కడున్నావు ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసే అవసరం. ఆయన ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ వెతకని అవసరం లేదు. నీలోనే ఉన్నాడు ఆయన. నువ్వు పిలిస్తే ఆయన నేనున్నాను అంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సూచన కూడా ఉన్నది. యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడని. చూడండి, 9వ అధ్యాయం, అక్కడే యెషయా గ్రంథము 9వ అధ్యాయము, పేజీ తింపండి, 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికండి? మనకు. హల్లెలూయా. మనకు శిశువు పుట్టినాడు. ఆ శిశువు ఎలాంటి వాడు చూడండి. మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ఆయనకున్నటువంటి పేర్లు చూడండి. ఇక్కడ 7 రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. నీకు ఒక కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, మనకు ఒక శిశువు పుట్టాడు, యేసు ప్రభు. ఆయన ఎలాంటి వాడు? ఆయన క్యారెక్టర్స్ ఏంటంటే మరొకసారి చూడమ్మా. ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. అని నోరు తెరిచేటువంటి కార్యాలు చేయగలిగినవాడు. వావ్ అని చెప్పి నోరు ఎల్లబెట్టి కళ్ళు తేలేసి ఇట్లనా. ఇప్పుడు మీ దాంట్లో ఎవరికైనా దేవుడు ఒక్కటేసారి ఒక పెద్ద లాటరీ తలిగి 100 కోట్లు వచ్చినాయి అనుకోండి. అవునా? ఆశ్చర్యకరం. ఆయన ఆశ్చర్య కార్యాలు చేశారు. మనకు అసాధ్యం. మనం అనుకుంటాం ఇది కాదు, ఇది అసాధ్యం అనుకుంటాం, కానీ ప్రభువుకు సమస్తము సాధ్యం.
అలాంటి ఆశ్చర్య కార్యాలు చేయగలడు. రెండవది చూడండి, ఆలోచనకర్త. ఆయన ఆలోచనలు ఇచ్చేవాడు. శుక్రవారం నాడు చాలా ఆలోచన గురించి కొంచెం డీప్గా వెళ్ళినాం. ఎవరి ఆలోచనలు అండి? మీకు ఆలోచన ఇచ్చేవారు ఎవరు? దేవుడే. ఈ ఆలోచనలలో అనేక రకాలు ఉంటాయి. దేవుడిచ్చే ఆలోచన ఏంటిది అనేది మనం డిజైనింగ్ చేయాలి. నిన్ను నశింపచేసేది కాదు, నిన్ను హెచ్చింపచేసేది, బలపరిచేది, ధైర్యపరిచేది, శక్తితో నింపేది దేవుని దగ్గర నుంచి వచ్చేది. అన్ని ఆలోచనలు కాదు, కొన్ని ఆలోచనలు అన్నీ పల్టా వస్తూ ఉంటాయి, ఏదేదో వస్తూ ఉంటాయి. అవన్నీ కాదు. అన్ని ఆలోచనలు దేవుని దగ్గర నుంచి వచ్చేటివి కాదు. హల్లెలూయా. కొన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయగానే దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. హల్లెలూయా. ఒక మొబైల్ నెట్వర్క్ ఉన్నది కదా, 1 ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక ఐడియాలు దేవుడు ఇస్తాడు. ఆ ఒక్క ఐడియాను నువ్వు ఆచరణలో పెడితే, హల్లెలూయా, అలాంటి ఆలోచనలు ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు నూతన సంవత్సరంలో నెక్స్ట్ 2024లో దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలు ఇచ్చును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అడగాలి, అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చిన ఆలోచన మీరు ఆచరణలో పెడితే ఈరోజు మీరు ఇలా ఉండేవారు కాదు. ఒక్కొక్కరు ఫ్లైట్లు కొనను, బెంజ్ కార్లు కొనను, ఎవరు ఎక్కడ ఉండనో ఏమో తెలియదు. నిజమండి, అవునా కాదా? కొంతమందిని దీవించినాడు కూడా. ఆ దీవెనను భద్రపరచుకోలేకపోయాం. లేకపోతే మన పరిస్థితులు ఇది కాదు, అసలు మన జీవితాలు ఇవి కాదు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆలోచనలు మనం తూచా తప్పకుండా మనం ఆచరణలో పెడితే, దిస్ ఈజ్ నాట్ అవర్ ప్లేస్. మనం ఎక్కడో ఉండేవాళ్ళం, కానీ ఆ ఆలోచనలన్నీ ఆచరణలో పెట్టలేకనే మనం ఇక్కడ ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. అలాంటి ఆలోచనలు ఇస్తాడు దేవుడు. చిన్న చిన్నవి కాదు, చిన్న చిన్న ఆలోచనలు కాదు. ఈ ఆలోచన రాగానే ప్రభుకు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆలోచనకర్తమైన నీవు నాకు ఒక ఆలోచన, ఈ ఆలోచనను ఆచరణలో పెట్టే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. శక్తి లేకనే శక్తి, అబ్బో ఇదా నేను చేయలేను, ఏది మనం చేయలేము. కానీ దేవుడు ఇచ్చినాడు. ఇచ్చినవాడు దాంతోపాటు నీకు వనరులను కూడా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. నేను వంట చేయమన్నాడంటే వంట చేయమనగానే వంట అయిపోదు కదా. దానికి సంబంధించిన వనరులన్నీ సమకూరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రతి స్టెప్లో ప్రభువుని అడగాలి, ప్రభు నాకు సహాయం దయచేయి ప్రభు అంటే. ఆలోచన చెప్పిన వాడు చేయకుండా ఉంటాడా? తప్పకుండా చేస్తాడు. చేసి నిన్ను సక్సెస్ వేలో నడిపిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని ఆలోచనలు ఇచ్చేటువంటి ఆలోచనకర్త అయిన దేవుడు. అలాగే చూడండి, బలవంతుడైన దేవుడు. ఇట్స్ అ మైటీ వన్. బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన బలమును మించినది ఇంకేం లేదు. ఇదే కీర్తనకారుడు అంటాడు, బలము నాదని ఒక మారు పలకగాది 2 మార్లు నాకు వినబడ్డది. హల్లెలూయా. దేవుడు నీ ఆలోచనల కంటే, నీ బలము కంటే, ఈ లోకంలో ఉన్న బలం కంటే, వీటన్నిటికంటే శక్తిమంతుడు. మనం అది నమ్మాలి. హల్లెలూయా. ఆయన బలహీనుడు కాదు. నేను గతంలో కూడా చెప్పినాను, మన బలహీనతలను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు, కానీ ఆయన బలహీనుడు కాదు. హల్లెలూయా. మన బలహీనతలను బట్టి, మన తప్పు చేసినాము కాబట్టి మన తప్పు నిమిత్తము ఆయన శిక్ష పొందుతున్నాడు, కానీ ఆయన శక్తి లేనివాడో లేకపోతే ఆయన ఇంకా చేత కానివాడు కాదు. హల్లెలూయా. అంత గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుడు, మైటీ గాడ్. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. అలాగే నిత్యుడగు తండ్రి, ఆయన ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి తండ్రి. మనకు తండ్రి అంటే ఎవరు? మన తండ్రి. మన తండ్రి నిలిచి ఉంటే మనం నిలిచి ఉంటాం. అవునా? నీ తండ్రికి మరణం లేదు, నీకు కూడా మరణం లేదు. హల్లెలూయా. సజీవుడైన వాడు మృతమైన దానిని కనడు. అవునా కాదు? హల్లెలూయా. నిత్యుడగు తండ్రి. అలాగే సమాధానకర్తయగు అధిపతి అండి. సమాధానము ఈ లోకములో, ప్రపంచంలో ఎవరికి ఎన్నున్నా కూడా ఈ సమాధానం అనేది లేకుండా సతమతం అవుతున్నారు. ఈ ప్రపంచంలో ఇప్పుడు కరువైనది ఏంటి అంటే సమాధానం. అన్నీ ఉంటున్నాయి కానీ సమాధానం ఉండట్లేదు. ఉంటున్నాయా? ఉండట్లేదు. ప్రపంచ నాయకులు ఉన్నారు కదా,
ఈ ప్రపంచ నాయకులైతేంది, ధనవంతులైతేంది, ఐశ్వర్యవంతులైతేంది, స్థానమానాలు ఉన్నవారు ఇవన్నీ ఉన్నారు. మనకు బయటికి ఎన్నో గంభీరంగా కనబడతారు, కానీ లోపల సమాధానం లేదు. హల్లెలూయా. ఈ సమాధానం అనేది ఎక్కడ దొరికేది కాదు ప్రపంచంలో. ఇప్పుడు ఒక్కసారి మీకు ₹1,00,00,000 వచ్చినాయి అనుకోండి, ఈ ₹1,00,00,000 ఎలా దాచుకోవాలో అర్థం కాక సతమతం అయిపోతాను. కొంచెం తక్కువైంది అని అంటే, కొంచెం తక్కువైందంటే ఏమైపోతుంది, లెక్క పెట్టుకుంటే 10 సార్లకి పెడితే 10 సార్లు మిస్ అవుతుంది. ఒక్కటి మిస్ అయితే మళ్ళీ సమాధానాలు ఇక్కడ అయ్యో ఎవరిదో అని చెప్పేసి మళ్ళీ అలాగూ సమాధానం లేదు. సమాధానము లేకుండా ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏ మాత్రము కూడా సమాధానం లేకుండా ఉంది. దేవుడు తన ప్రజలకు ఇచ్చేది ఏంటంటే సమాధానం. హల్లెలూయా. అందుకనే దేవుడు మనము ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా కూడా వారి ఇంట్లోనికి వెళ్ళినప్పుడు సమాధానమును పలకాలి. సమాధానమును పలకాలి. ఏ గృహమునకు వెళ్తే ఆ గృహమునకు సమాధానమును పలకాలి. ఆ సమాధాన అధిపతి అయినటువంటి ప్రభు తన సమాధానం చేత ఆ కుటుంబాన్ని, ఆ గృహాన్ని, ఆ పరిస్థితులకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. పీస్ లేకపోతే ఏమవుతుంది? తుఫాన్ వచ్చింది, గొప్ప తుఫాన్ వచ్చింది, అలజడి చేసి అన్నీ అయిపోయింది. తర్వాత ఏమైపోతుంది? కామ్ అయిపోతుంది. అలాగే అనేకమైన పరిస్థితులు మనకు సమాధానం లేకుండా చేస్తున్నప్పుడు సమాధానకర్త అయినటువంటి ప్రభు మనలోనికి రావాలి, మన పరిస్థితిలోనికి రావాలి, మన కుటుంబంలోనికి రావాలి, మన జీవితంలోనికి రావాలి, మన అన్నిటిలోనికి రావాలి. వ్యాపారంలోనికి, ఉద్యోగంలోనికి, వెళ్ళే ప్రతి స్థలంలోనికి మనకు సమాధానం కావాలి. హల్లెలూయా. సమాధానం లేకుండా నువ్వు ఎన్ని చేసినా వ్యర్థమే. ఈ వ్యర్థమైన సమాధానం లేని పనులు చేస్తే ఎంత తృప్తి ఉండదు. ఉంటుందా? ఉండదు. మనిషికి కావాల్సింది తృప్తి ఎక్కడ దొరకదు, సమాధానం ఎక్కడ దొరకదు, నెమ్మది ఎక్కడ దొరకదు. నెమ్మది లేకుండా ఉంటాం. కానీ ఇవన్నీ కొనుక్కుంటే వచ్చేటిది కదా, అమెజాన్లో కానీ, అలీబాబాలో కానీ, ఎక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో దొరికేటివి కావివి. హల్లెలూయా. కాబట్టి ఈ సమాధానం అనేది దేవుడిచ్చేది. ఈ సమాధానము దేవుని దగ్గరనే ఉండేది. సమాధానమునకు అధిపతి ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సమాధానకర్త అయిన అధిపతి అయి ఉంటున్నాడు. 7వ వచనం చూడమా. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆయన ఆసక్తి కలిగి మనకు నెరవేరుస్తాడు. హల్లెలూయా. సర్వకాలం అండి, ఒక్కరోజు కాదు దేవుడిచ్చేది. దేవుడు ఏదైనా ఇస్తే ఎప్పటికీ ఉండేది, ఎవర్ లాస్టింగ్, సర్వకాలము ఉండేది ఉంటుంది. ఇది మొదలుకొని మితి లేకుండా, అంటే దానికి కొదవ లేకుండా ఆయన ఇచ్చేస్తాడు. ఏమిస్తాడంటే దానికి వృద్ధి క్షేమము కావాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు అంటే తనను విశ్వసించిన వారికి వృద్ధి కలగాలని, క్షేమము కలగాలని. హల్లెలూయా. వృద్ధి లేకపోతే క్షేమమున్న వట్టిదే. వృద్ధి లేకపోతే క్షేమమున్న వ్యర్థమే. సరే, క్షేమమున్నది, వృద్ధి లేకపోతే వ్యర్థమే. క్షేమమున్నది, ఎంతో ఆరోగ్యంగా ఉన్నావు కానీ ఆశీర్వాదం లేదు, కురింగి వచ్చేస్తుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ యొక్క క్షేమముగా ఉన్నవాడిని, ఆరోగ్యవంతుని ఏం చేస్తుందంటే కొలాప్స్ చేస్తుంది. ఆరోగ్యం లేనివాడు ఎంత వృద్ధి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోతే ఈ యొక్క ఆరోగ్యం ఏం చేస్తుంది? ఈ యొక్క ఐశ్వర్యాన్ని అణిచివేస్తుంది. దెర్ ఇస్ అ డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ డిఫరెన్స్ను మనం చూడాలి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. సర్వకాలము ప్రభువు మనల్ని స్థిరపరుస్తాడు. స్థిరపరిచి తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని ఉంచుతాడు. యేసు ప్రభుకు మన కుటుంబంలో సింహాసనం వేయాలి. హల్లెలూయా. ఎవరు మన జీవితానికి ప్రభు అంటే అన్నిటికంటే హయ్యర్, ప్రతి దానికి
ప్రతి విషయంలో నువ్వు ప్రభుకు మొదటి స్థానం ఇవ్వాలి. మొదటి స్థానం ఇచ్చి, ప్రభా నా ఆరోగ్యానికి కానీ, ఆశీర్వాదానికి కానీ, కుటుంబానికి కానీ, నా పరిస్థితులకు కానీ, స్థితిగతులకు కానీ, వీటన్నిటికీ నువ్వే కర్తవు క్రియవు అన్నీ నువ్వే ప్రభా, నీకే సమస్తం అప్పగించుకుంటున్నావు, నువ్వే నడిపించు ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు హీ కెన్ టేక్ కేర్. హల్లెలూయా, హల్లెలూయా. మనము చేస్తాం చాలా మట్టుకు, మనం ఇనిషియేటివ్ తీసుకుంటాం. మనం తీసుకున్నప్పుడు అది కాదు. ఎందుకు ప్రభు నేను ఇంత ప్రయత్నం చేస్తున్నా, నాకు ఎందుకు చేస్తలేవు? నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా బిడ్డ, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. ఆయన చేతికి అప్పగించితే ఏదైనా సక్సెస్ కాకుండా ఉంటుందా? హల్లెలూయా. అందుకే అంటాడు, నీ పనుల భారమును యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన సమస్తము స్థిరపరుస్తాడు. ఆయన సమస్తము మన పక్షమును కలగజేస్తాడు. మన పనుల భారాన్ని ఎవరి మీద వేయాలండి? ఒక్కసారి చూడండి దయచేసి సామెతల గ్రంథం అక్కడే 3:5. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒప్పుకోవాలి, మనం ఆయనకు అధికారం ఇవ్వాలి. అది ఎలాంటిది ఆయన ఇక్కడ ఈ రెండు కార్యాలు చేయాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మనం డిపెండెంట్స్, మనం ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? ప్రభువు మీద ఆధారపడాలి. నీ పూర్ణ హృదయంతో, హోల్ హార్టెడ్లీ, అది ఏ విషయమైనా కానివ్వండి, పూర్ణ హృదయంతో ప్రభువుకు మనం అప్పగించి ఆయన యందు నమ్మకం ఉంచాలి. ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. మన స్వబుద్ధి చేత మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, పనులు చేస్తాం. చేసే ముందు ప్రభువుకు అప్పగించాలి. హల్లెలూయా. ప్రభువుకు అప్పగించినప్పుడు ఆయన చేస్తాడని విశ్వాసం ఉంచినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయనకు అధికారం ఇవ్వాలి. హీజ్ అ లార్డ్. ఆయన ప్రభువు. ఆయనకు అప్పగించాలి, ఆయన చేతికి అప్పగించాలి. ఆయనకు అప్పగించినప్పుడు, ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు, నీ జీవితంలో ఏ విషయంలో అయినా ఆయనకు అధికారం ఇచ్చిన అప్పుడు, ఎప్పుడండి? ఈ 3 చేసినప్పుడు. స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా పూర్ణ హృదయంతో ప్రభువు యందు మనం నమ్మకం ఉంచి ఆయన చేతికి మనం అధికారం ఇచ్చినప్పుడు, ప్రభువా ఇది నువ్వు మాత్రమే చెయ్యగలవు. యెహోషాపాతు అంటాడు కదా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు నాకు చేత కాదు, నువ్వే దిక్కు ప్రభువా, నీ చేతికి అప్పగిస్తున్నాను అనగానే ఏమొచ్చింది జవాబు? మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఐ విల్ టేక్ కేర్, మొత్తం నేనే చూసుకుంటానని, మీరేం చేయొద్దు అంటాడు. హల్లెలూయా. ప్రభా నాకు సహాయం దయచేసి నేను చేస్తాను. లేదా ఆయనకు అప్పగించాలి. అప్పగించినప్పుడు ఆయనే మనకు తలంపిస్తాడు, ఆలోచన ఇస్తాడు, నడిపిస్తాడు. హల్లెలూయా. దాని ప్రకారం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆయన నీ త్రోవలను, ఎవరి త్రోవలను అండి? మన త్రోవలను, నువ్వు నడిచే ప్రతి త్రోవను సరళము చేస్తాడు. హల్లెలూయా. స్ట్రేట్ చక్కగా వెళ్తావు, సరి అయిన దిశలో ప్రభువు నడిపిస్తాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా. చలము ఇక్కడ ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. అప్పుడు నువ్వు వద్దంటే సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది, విజయం నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఓన్లీ రక్షణ, యేసుప్రభు అంటే రక్షణే కాదండి, అన్నీ. ఇట్స్ ఎ కాంబో అని కూడా అనద్దు, మొత్తం టోటల్ ప్యాకేజ్తో ప్రభు మనకు దీవించి ఆశీర్వదించడానికి ఆయన మానవ అవతారంలో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. తండ్రితో తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరింప చేసినాడు. మీకు అవుట్లైన్గా 2 నిమిషాలలో మొత్తం బ్రీఫ్ స్టోరీ చెప్తాను. పరలోకమందున్న దేవుడు భూమిని చేసినాడు. భూమి మీద మానవునికి అవసరమైన సమస్తమును కూడా చేసినాడు. కానీ మానవుడు తప్పిపోయినాడు. దేవుని మాటకు వ్యతిరేకించి, మాటను త్రోసివేసి, దేవుని మాట వినకుండా అపవాది మాట విన్న తర్వాత అప్పటి నుండి
ఆ యొక్క మానవునికి కష్టాలు మొదలైనవి. పాపంతో నింపబడి వాడు నశించిపోతున్నాడు, నరకానికి వెళ్తున్నాడు. పోతుంటే ఈ నశించిపోతున్న నరకానికి వెళ్తున్న మానవుని రక్షించడానికి తన కుమారుని పంపించినాడు. హల్లెలూయా. ఒక రక్షణే కాదు, అన్నీ కూడా. హల్లెలూయా. ఆనాడు ఆదాంకి ఏం చెప్పినాడు? నీ నిమిత్తము నేల శపింపబడ్డది, కాబట్టి నువ్వు చెమట ఓర్చి నువ్వు భోజనము చేయాలి, కష్టపడాలి అని చెప్పేసి అన్నాడు. అయితే ఆ కష్టంను తీసేయడానికి అందుకని విశ్వాసం ఉంచాలి. మనం యేసుప్రభు వచ్చి ఏం చేసినాడు? మన నిమిత్తము తన చెమట రక్తముగా మార్చినాడు. ఆ గెత్సెమనే తోటలో చెమట ఎలాగ మారుతుంది? రక్త బిందువుల వలె మారి నేలన పడుతున్నది. ఆయన ఆ రక్తమును కార్చి మన చెమటను తొలగించి మళ్ళీ విశ్రాంతినివ్వడానికి, నెమ్మది ఇవ్వడానికి యేసుప్రభు వచ్చినాడు. హల్లెలూయా. మళ్ళీ మనం ఇంకా అదే కష్టంలో అది ఉంటున్నాం. ప్రభా, ఈ పని చేస్తున్నాను ప్రభా, సహాయం దయచేయండి, ఇది నీ ఆలోచన నాకు ఇచ్చినావు, దీని ప్రకారం చేస్తూ నాకు సహాయం దయచేయనప్పుడు ప్రభు చేస్తాడు. నువ్వు చేయలేను అంటే అది రాంగ్ అయినప్పుడు ప్రభు చెప్తాడు. ప్రతిరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడండి. హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడని ఎంతమంది విశ్వసిస్తారు? నాకు తెలిసైతే రోజుకు ఒక 20-30 చాలాసార్లు మాట్లాడతాడు. అంటే మనమే గమనించాం. అది ఎలాగో మాట్లాడతాడో మీకు అవుట్లైన్గా చెప్తాను. నీ భవిష్యత్తును గురించి, నీ మేలును గురించి, నీ అభివృద్ధిని గురించి, నిన్ను ధైర్యపరిచే వాటి గురించి ప్రతిరోజు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నిన్ను కృంగ చేసేది ఉంటుంది కదా, నిన్ను కృంగ చేసేది ఒక మాట, కానీ అది ఎవరు మాట్లాడినా, ఎటు నుండి వచ్చినా, అంటే నీ శరీరాన్ని, నీ ఆత్మను కృంగ చేసేది, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్కు గురి చేసేది ఏదైనా దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు. దేవుని దగ్గర నుంచి వచ్చింది నిన్ను డిసప్పాయింట్ చేయదు, నిన్ను బలపరిచేది. హల్లెలూయా. కొంతమంది కొన్ని మాటల చేత విసికి ఏమైపోతారంటే, అబ్బా చచ్చిపోతే మంచిగా ఉండేది, ఏం బాధలు ఇవి అని చెప్పేసి కృంగిపోతాం. ఇట్లాంటి జీవితం అవసరమా అని చెప్పేసి కృంగిపోతాడు. కృంగిపోయిన సమయంలో ఏమవుతుంది? పరిశుద్ధాత్మ అవుతుంది. ఏం కాదమ్మా, నేనున్నా, ధైర్యంగా ఉండు, బలంగా ఉండు. తిట్టినారా లేండి, కొట్టినారు లేండి, అవమానపరిచినారా సర్లేండి అని చెప్పేసి ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి సంబంధిస్తుందండి. మానవులైన ప్రతి ఒక్కరికి ఇవన్నీ సంభవిస్తాయని తెలిసే ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలుగా మనతో ఉండడానికి వచ్చినాడు. హల్లెలూయా. లోకము కానీ, అపవాది కానీ, సాతాను శక్తులు కానీ మనల్ని కృంగి లాగి నశింపచేయాలని, నాశనానికి నడిపించాలని చూస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాలలో ప్రభువు మన ప్రక్కన నిలిచుంటాడు, ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. నాకు తెలిసి ప్రపంచంలో ఉన్నాడు బ్రతికున్న వారు ఎవరినైనా అడగండి, ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో వారికి సూసైడల్ థాట్స్ వస్తాయి. అందరికి వస్తాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. హల్లెలూయా. కొంతమంది చెప్తారు బలహీనంగా ఉండి, కొంతమంది చెప్పరు. వారు చెప్పుతలేరా అని చెప్పేసి వారు ధైర్యంగా ఉన్నారా అని అనుకోవడానికి వీలు లేదు. అది అందరినీ హిట్ చేస్తుంది, అందరినీ దర్శించి ఒకసారి ఎందుకు జీవితం అని చెప్పేసి జీవితం మీద విరక్తి కలిగేలాగా చేస్తుంది. హల్లెలూయా. అది అపవాది, సాతాన్. ఒక్క మాట చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు ఏమంటున్నాడు, అపవాది ఏమంటున్నాడు చూడండి. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు, అపవాది వచ్చి నిన్ను ఏం చేస్తుందనేది ఒక్క మాటలో మనం గుర్తించాలి. యోహాను సువార్త 10:10 దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును. చాలా ఇక్కడ చూడండి, మళ్ళీ అక్కడే ఉండండి, నేను చెప్తాను దీని డీటెయిల్గా. ఈ దొంగ అంటే అపవాది, సాతాను. ఈ దొంగ ఎందుకు వస్తాడు? మొట్టమొదటి ఆడు దొంగ చేసే పని ఏంటంటే స్టీలింగ్, దొంగతనం చేస్తాడు. నీ సంతోషాన్ని, ఆనందాన్ని, నీ యొక్క కుటుంబాన్ని, నీ స్థితిగతులు, నీ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఏదైనా దొంగిలించాలనేది వాని ఇంటెన్షన్. హల్లెలూయా. అది ఎటు నుంచి వచ్చినా, ఏ రూపంలో వచ్చినా కూడా మీరు గమనించాలి. హల్లెలూయా. ఏదైతే నీ దగ్గర ఉన్నదాన్ని దొంగిలించాలని చూస్తుందని. కొంత నువ్వు మంచి సంతోషంగా ఉంటే వచ్చి టుక్కు అని ఒక మాట అంటారు, అయిపోయా నీ సంతోషం ఆవిరైపోయా.
దొంగిలించేస్తుంది. నువ్వు సంతోషంగా ఉండవు, సాతానికి ఇష్టం లేదు. హల్లెలూయా. నేను అందుకే చెప్తాను, ఎప్పుడు నవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సంతోషాన్ని దొంగిలించడం సాతాను యొక్క మొట్టమొదటి కార్యం. నువ్వు ఆనందంగా ఉంటే అది ఓర్చుకోలేదు అసలు. నువ్వు నవ్వుతూ ఉన్నావు అనుకో, ఓర్చుకోలేదు, నీ సంతోషాన్ని దొంగిలిస్తుంది. దట్ ఈస్ ద స్టీలింగ్ ఆఫ్ ద ఫస్ట్. దొంగతనం చేస్తుంది నీ ఐశ్వర్యాన్ని, నీ ఆనందాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆయుష్ను కూడా దొంగిలిస్తుంది. దొంగ చేసే పని అది. రెండవది ఏంటమ్మా? దొంగతనమును హత్య చేస్తుంది. ఇట్ వాంట్స్ టు కిల్ అస్. మనల్ని నాశనం చేయాలి, చంపివేయాలని చూస్తుంది. చివరిగా నాశనం అంటే మీరు వేరే అనుకోకండి, నిత్య నరకానికి నడిపిస్తుంది. హల్లెలూయా. నడిపించేసి ఇక అక్కడ నిత్య నాశనం. ఇక అక్కడ ఇంకా దానికి రెమెడీ లేదు, ఏది లేదు. దాని యొక్క గోల్ ఏంటంటే నీకున్నవన్నీ దొంగిలిస్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా చెప్తున్నాను, దయచేసి వినండి. నీకున్న దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని దొంగిలిస్తుంది. ఈ అటాచ్మెంట్, దేవునితో ఉన్నటువంటి అటాచ్మెంట్, దేవునితో ఉన్న సంబంధాన్ని ఫస్ట్ దొంగిలిస్తుంది, డివైడ్ చేస్తుంది. హల్లెలూయా. నువ్వు దేవునితో ఉంటే అది నేనేం చేయలేదు కాబట్టి దేవునితో ఉన్న సంబంధాన్ని డిస్కనెక్ట్ చేస్తుంది, దొంగిలిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ అపవాది తంత్రములను మనం ఎరిగి ఉండాలి. మన యొక్క జీవితాన్ని చక్కని ఆలోచనకర్త అయిన దేవుడు నడిపిస్తాడు, మనకు చెప్తాడు. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? దొంగ వచ్చింది దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? నెక్స్ట్ చూడం, అక్కడే ఉంటుంది దాని కింద. దొంగతనమును, హత్యను, నాశనం చేయుటకు వచ్చును, కానీ గొర్రెలకు జీవము కలుగుటకును, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా అబండెంట్గా కలగడానికి, హల్లెలూయా. నీకు ఇచ్చే దేవుడు కొంచెం కాదు. జీవం అంటే బ్రతుకుంటానికి. సమృద్ధి జీవం అంటే ఏంటండి? మీకున్న జీవము మీకు సరిపోతుంది, కానీ మీ జీవము అనేక మందిని రక్షించడానికి సహకరించేది సమృద్ధి అయిన జీవం. హల్లెలూయా. మీ జీవం కాదు, ఇంకా అనేక మందిని రక్షించడానికి, ఆ యొక్క నాశనంలో నుండి అనేక మందిని రక్షించడానికి దేవుని యొక్క జీవం మీకు ఇస్తాడు. హల్లెలూయా. అదే లైఫ్ మోర్ అబండెంట్. నీ లైఫే కాదు, ఇంకా అనేక మంది జీవితాలను రక్షించడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. హల్లెలూయా. నీ యొక్క లైఫ్ నీ కోసమే కాదు, ఇంకా అనేక మందిని రక్షించాలి. కృంగిపోయిన వారు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఏం కాదమ్మా చిన్న హగ్ చేసుకొని, ఒక చిన్న ప్యాట్ చేసి, భుజం మీద చేయి వేసి ఒక మంచి మాట. హల్లెలూయా. ఏం మాట అండి? మంచి మాట ఎముకలకు పుష్టినిస్తుంది. ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ. నీ ఎముకలకు ఎనర్జీని ఇస్తుంది మంచి మాట. చెడ్డ మాట ఎముకలను కుళ్ళ చేస్తుంది. మంచిగున్న ఎముకలను ఏం చేస్తుంది? కుళ్ళిపోయేలాగా చేస్తుంది. కాబట్టి దెర్ ఇస్ ఎ పవర్. మనకు దేవుడిచ్చిన శక్తి ఏంటి? దేవుడు మనకు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే మన జీవితాన్ని రక్షించడం కాదు, మనము అనేక మందిని రక్షించాలి. అది లైఫ్ మోర్ అబండెంట్. జీవము, సమృద్ధి అయిన జీవమును మనకు దేవుడిచ్చాడు, రక్షించడానికి, నశింప చేయడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మనకు జీవమునిచ్చినాడు, అది సమృద్ధిగా కలగడానికి, సమృద్ధి అయిన జీవమును మనం పొందుకొని, ప్రభువా నేను బ్రతికితే కాదు ప్రభువా, అనేక మందిని బ్రతికించాలి. హల్లెలూయా. ఈవెన్ ఆశీర్వాదం కూడా. నేను అందుకే చెప్తున్నా, ఎవరికైనా 1000 రూపాయలు అవసరం ఉంటే 1000 అడగకండి, 1,00,000 అడగండి, 10,000 అడగండి. నీకోసమే అడుక్కోకండి. హల్లెలూయా. ఇంకెక్కువ అడగాలి, ఎక్కువ అడిగి అనేక మందికి జీవం ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు వెళ్ళి ఇంకొకరికి 1000 రూపాయలు ఇచ్చినావు అనుకో, ఏమంటారు వాళ్ళు? ఎందుకు ఇస్తున్నావు అంటే, యేసు ప్రభు నన్ను దీవించి ఆశీర్వదించిండు, అందుకే నీకు ఇస్తున్నాను, నువ్వు కూడా నాలుగు సంతోషంగా ఉండు అంటే వారు ఏమంటారు అప్పుడు? ఇలాగూ యేసు ప్రభు ఇంత దీవిస్తాడా, ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పేసి వారు ఆశ్చర్యపోతారు, ఆకర్షింపబడతారు. నాది నాకు జాలే అని చెప్పేసి ధోరణి మనకు ఉండకూడదు. హల్లెలూయా.
దేవుడు మనల్ని దీవిస్తాడు, దీవించి అనేక మందికి దీవెనగా చేస్తాడు. అందుకనే పేతురు పత్రికలో ఉంటుంది, ఆశీర్వాదమునకు వారసులవుటకే మిమ్మలను పిలిచినాను నేను. మీరు దీవెన పొందాలి, ఆశీర్వాదం పొందాలి, మేలులు పొందాలి, అభివృద్ధి పొంది అనేక మందికి స్ప్రెడ్ చేయాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆలోచన ఉంటుంది. దేవునికి మహిమ. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్షణని ఇచ్చినాడు. ఈ రక్షణ అందరికీ, కొందరికి కాదండి, కొందరికి కాదు. యేసు ప్రభు ఎందరికి ప్రభు? అందరికీ ప్రభు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38లో ఉంటే చూడమ్మా, 36. ఆయన ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రజలకు, ఒక జనమునకు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభువు. అందరికీ, కొందరికి కాదు. మనం రిజెక్ట్ చేస్తాం. వీళ్ళ అమ్మో పరమ పాపులు, వీళ్ళ మన మతమే కాదు, మన రిలీజియన్ కాదు, ఇది కాదు, అది కాదు. ఎందరికి ప్రభు? యేసు ప్రభు అందరికీ. హల్లెలూయా. యేసు ప్రభు అందరికీ ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టినాడు, ఒక్కరి కోసం కాదు, ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ప్రజల కోసమే కాదు, ఒక జనము కోసం కాదు, యూదుల కోసమే కాదు. ఆయన లోకమంతటి కొరకు తన ప్రాణమును పెట్టినాడు. తన ప్రాణము పెట్టి అందరిని రక్షిస్తున్నాడు. ఈ రక్షణ భాగ్యం అందరికీ. దేవునికి మహిమ కలుగు. ఇది లక్షలు పెడితే దొరికేది కాదు, ఇది కొంటే వచ్చేది కాదు, ఇది హృదయపూర్వకంగా మనం విశ్వసించి పొందుకునేది. దేవునికి మహిమ కలుగును గాక. రేపటి దినమున, క్రిస్మస్ దినమున ఎవరిని దేవుడు దర్శించినాడనే ఒక మంచి క్లుప్తమైనటువంటి సందేశాన్ని మనం విందాం. యేసు ప్రభు ముందుగా ఎవరి దగ్గరికి వచ్చినాడండి? ఎవరికి తెలియజేస్తున్నాడు తన సందేశాన్ని? ప్రవక్తలకు బయలుపరిచినాడు. ఒక తార పుడుతుందని, బెత్లెహేంలో పుడతాడని, ఇమ్మానుయేలని యెషయా గ్రంథంలో ఇప్పుడు ఇవన్నీ మనం చూసినాం. ఎవరి దగ్గరికి వచ్చింది ఆ సందేశము? గొర్రె కాపర్ల దగ్గరికి. వారికి చదువు లేదు, ఏమీ లేదు, కానీ వారి దగ్గరికి సందేశం వచ్చింది. ఒక ఇన్ఫర్మేషన్, ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాడు. ఏమని అంటే, రక్షకుడు పుట్టినాడు. హల్లెలూయా. ఒక రక్షకుడు పుట్టినాడు. ఆ గొర్రె కాపర్లు నమ్మినారు. నమ్మకపోతే వారు అక్కడి నుంచి వెళ్తారా? నమ్మినారు. కాబట్టి ఆ దూత చెప్పిన దాని ప్రకారం గ్రామంలోనికి వెళ్ళి, ఆ బెత్లెహేం అనేటువంటి గ్రామంలోనికి వెళ్ళి యేసు ప్రభువును వెతికినారు. చూసి ఆనందపడ్డారు. హల్లెలూయా. నమ్మని వాడు అక్కడి నుండి కదలడు. మనం నమ్మాలి. హల్లెలూయా. మనం ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చినాం, ఇదంతా వింటున్నాం, నమ్మాలంతే. నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం, అంతే. జస్ట్ బిలీవ్. నమ్మితే చాలు. ఏదైనా కానీ బైబిల్ గ్రంథం అంతా నమ్మకం మీదనే ఉన్నది, విశ్వాసము మీదనే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మాలి. నమ్మినప్పుడు అద్భుత కార్యాన్ని చూస్తాం. అందరికంటే ముందుగా ఎవరు చూసినారా అంటే, బయటి ప్రజలు. మరియా చూసింది యేసు ప్రభువును, యోసేపు చూసినాడు. కానీ బయటి వారికి ఇన్ఫర్మేషన్ వచ్చి చూసింది మాత్రం గొర్రెల కాపర్లు. హల్లెలూయా. గొర్రెల కాపర్లు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువును దర్శించి, వారి దగ్గర ఉన్న కానుకలు ఏమి ఇచ్చినారో మనకు తెలియదు. కానీ దాని తర్వాత 2 సంవత్సరాలకు ఎవరు వచ్చినారు? జ్ఞానులు వచ్చినారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే దేశాల మీదనే అధిపతులు. వారు చెప్పిన దాని ప్రకారం నడుస్తుంది. వారు ఇంటలెక్చువల్స్. వాళ్ళు ప్రభుత్వాలను, దేశాలను నడిపించేంత జ్ఞానం ఉన్నది. వారు ఏ జ్ఞానమును పొందుకున్నారు? ఓహో, ఒక రక్షకుడు పుట్టినాడు, ఒక నక్షత్రం ఉదయించింది, ఒక తార వెలిసింది. ఈ తార లోకమునంతా రక్షించేది. ఈ తారకు సంబంధించిన మెసేజ్ ఎక్కడున్నదని గ్రంథాలన్నీ వెతికినారు. ఎక్కడ దొరికింది? చివరికి పాత నిబంధన గ్రంథంలో దొరికింది. స్క్రోల్స్లో దొరికినాయి. ఏన్షియంట్ స్క్రోల్స్ అన్నీ కూడా వెతికినారు. వెతికి దే డిస్క్రైబ్ అండ్ ఫైనల్లీ దే ఫౌండ్. ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడు అని చెప్పేసి అన్నప్పుడు బెత్లెహేములకు వారు వచ్చినారు. హల్లెలూయా. వచ్చిన తర్వాత అక్కడ రాజు ఎక్కడ పుడతాడు? రాజగృహంలో పుడతాడు అని చెప్పి రాజు దగ్గరికి, హేరోదు దగ్గరికి వచ్చినారు. వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు, మేము ఒక నక్షత్రం చూసి వచ్చినాము, ఎక్కడ పుట్టినారు అని చెప్పేసి అడుగుతారు. రాజు కలవరానికి గురవుతున్నాడు. మా గృహంలో ఎవరు చంటి పిల్లవాడు పుట్టలేదే అని చెప్పేసి కలవరపడుతున్నప్పుడు, సరే మీరు వెళ్ళి మీరు కనుక్కొని మాకు చెప్పండి అని చెప్పేసి అంటారు. అయితే ఆ నక్షత్రం తీసుకొని వెళ్తుంది యేసు ప్రభు దగ్గరికి. జ్ఞానులు సాగిల పడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళ ఆఫరింగ్స్ ఇస్తున్నారు, కానుకలను సమర్పిస్తున్నారు.
తూర్పు దేశపు జ్ఞానులే సాగిలపడి. హల్లెలూయా. నమ్మినారండి, నమ్మినవాడే సాగిలపడతాడు. చిన్న బాలుని చూడగానే వారు ఎంతగా రియాక్ట్ అయిపోయినారు. జ్ఞానులు అంటే నాకు తెలిసి వృద్ధాప్యంలోనికి వచ్చి ఉంటారు. వారి జ్ఞానం అంతా రంగరించిన తర్వాత వారు ఫైనల్గా అనుకోవచ్చు, మా జ్ఞానం అంతా వ్యర్థమే. యేసు ప్రభువు ముందు ఈ యొక్క లోక జ్ఞానం అంతా ఏమవుతుంది? సాగిల పడుతుంది. హల్లెలూయా. వాళ్ళు అది కనుకొని యేసు ప్రభు ముందు సాగిలపడి వారి కానుకలిచ్చి సంతోషించి ఆనందభరితులై వెళ్ళినారట. ఆమె సైలెంట్గా ఉండాలి. ఆనందభరితులై వెళ్ళినారు. హల్లెలూయా. బాధపడుతూ కృంగిపోతూ కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఈ దినం ప్రభు గురించి వినడమే కాదు, మనం రక్షణలోనికి వచ్చినాం. ప్రభు మన జీవితంలో జన్మించినాడని, మన హృదయములో ఉన్నాడని, మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మడమే కాకుండా మన పరిస్థితులలో కూడా మనం పెట్టాలి. హల్లెలూయా. ఎక్కడండి? మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన ఆరోగ్యంలో కానీ మనకున్నటువంటి ప్రతి విషయములో ప్రభువును మనము ఘనపరచాలంటే ఆయనకు స్థానం ఇవ్వాలి, ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ కార్యంలో మనకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఈ యొక్క సమయంలో చివరిగా ఒకటే నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయ, యేసు నామంలో ఉన్నటువంటి శక్తిని అనుభవించాలి. యేసు నామంలో ఉన్నటువంటి శక్తిని అనుభవించాలంటే యేసు ప్రభువును విశ్వసించి మనము ఆహ్వానించాలి. హల్లెలూయా. అనేక మంది హృదయాలలో, మన స్థితిగతులలో ఎందుకు కలవరము, వేదన, బాధలు ఇవి ఎందుకు ఉంటాయంటే మనము ఆహ్వానించాం. ఎవరిని ఆహ్వానించాలి? యేసు ప్రభును, సమాధాన అధిపతి అయినటువంటి యేసు ప్రభును మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు మన హృదయం సమాధానంగా ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ వెరీ ట్రంబుల్. మీ హృదయం కలవరపడిపోతుంది. ఈ కలవరానికి గురి కాకుండా మన హృదయంలోనికి ఆహ్వానించి, ప్రభువా నా హృదయంలో మీరు జన్మించండి, నా హృదయంలోనికి రండి, నా ఉద్యోగంలోనికి, నా వ్యాపారంలోనికి, నా స్థితిగతులలోనికి, నా అనారోగ్యతలోనికి, వేరెవర్ దట్ ప్రాబ్లం, యూ జస్ట్ ఇన్వైట్ హిమ్ టు డ్వెల్. గివ్ హిమ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఎవ్రీథింగ్ అంతా సెటిల్ చేస్తాడు. హల్లెలూయా. లోకానికి రక్షకుడుగా వచ్చినటువంటి ప్రభువు మనల్ని రక్షించడా? మన స్థితిగతులను రక్షించలేడా? తప్పకుండా రక్షిస్తాడు అనే విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూచెదవు అని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మన పరిస్థితిలోనికి ప్రభువును ఆహ్వానిద్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 ఎవరికి వారే ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లోకములో రక్షకుడుగా ఉదయించినాడు, పుట్టినాడు అని కాదు, కానీ మన హృదయములో, మన జీవితములో, మన కుటుంబములోనికి, మన స్థితిగతులలోనికి, మన పరిస్థితుల్లోనికి మనం ఆయనను ఆహ్వానించి మనము క్రిస్మస్ జరుపుకుందాం. హల్లెలూయా. ఆ వేడుకను జరుపుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకోండి. మా ఉద్యోగంలోనికి, వ్యాపారంలోనికి, మా స్థితిగతుల్లోనికి, పరిస్థితుల్లోనికి, అనారోగ్యతలోనికి మీరు రండయ్యా, మీరు పుట్టండి దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా హృదయమైన ఆలయమును తండ్రి నాయన ప్రభా మీరు నాయన తెరవ చేయండి. మీ రక్షణ మాకు దయచేయండి తండ్రి, మీ వెలుగును మాకు దయచేయండి తండ్రి, మీ శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటున్నాం. నేను ఇక్కడ ప్రార్థించుతున్న ప్రతి ఒక్కరూ ఏదైతే అవసరతలో అక్కరలోనికి తండ్రి నాయన ప్రభా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో తండ్రి నాయన, యు కమ్ అండ్ డ్వెల్ ఇన్ దేర్ హార్ట్, ఇన్ దేర్ హౌస్, ఇన్ దేర్ సిచ్యువేషన్స్, ఇన్ దేర్ సరౌండింగ్స్లో నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, కృంగిన ప్రతి ఒక్కరికి తండ్రి నాయన ప్రభా మీ శుభవర్తమానము తెలియచేయండి. అవును తండ్రి, మీ యొక్క ధైర్యమును దయచేయండి తండ్రి, మీ శక్తితో నింపండి తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆత్మలో కృంగిపోయిన వారిని లేవని తండ్రి ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ యొక్క తండ్రి నాయన లోకంలోనికి మీరు వచ్చినప్పుడు గొప్ప వెలుగు వచ్చి యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని సెలవిచ్చినావు తండ్రి నాయన. మీ వెలుగును ప్రకాశింపచేయండి. లెట్ యువర్ లైట్ షైన్ ఈచ్ అండ్ ఎవ్రీ మైండ్ లార్డ్, ఎవ్రీ మైండ్, ఎవ్రీ హార్ట్, ఎవ్రీ థాట్స్,
everything in the mighty name of Jesus. Let your light shine in their life in the mighty name of Jesus. Thank you Lord. నీకే వందనాలు చెల్లించుకుంటూ చీకటిని పారద్రోలి తండ్రి నాయన ప్రభా మీ వెలుగు చేత నింపుమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములోని తండ్రి నాయన ఆనందమును సంతోషమును సమాధానమును పొందే కృపను మా ప్రజలకు అనుగ్రహించుమని మీరే మహిమ పొందుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.